ఈ వీడియో చివరిదాకా చూడకుండా ప్రశ్న ఛానల్ అన్నకే నేను సపోర్ట్గా వీడియో చేస్తున్నా అనేవాడైతే అనుకుంటాడో వాళ్ళకి ముందే చెప్తున్నా. ప్రశ్న ఛానల్లో నేను వెళ్ళి పాడ్కాస్ట్ ఇవ్వడానికి కారణమే ఇక్కడ హిందుత్వ సంఘంలో సంబంధించిన కొందరు ఆ టైంలో నాకున్న సిచ్యువేషన్ చూసి తెలంగాణకు వచ్చిన ఆంధ్ర యూట్యూబర్లు ఎట్లయితే ఇక్కడ ఈకో సిస్టమ్ ఖరాబ్ చేస్తారో, ఇక్కడ వాళ్ళని ఎట్లయితే టార్గెట్ చేస్తారో అక్కడికి వెళ్ళి ఓపెన్ అవ్వమని చెప్తే నేను అడిగి పోయినా. తెలంగాణ జర్నలిస్టులకు కూడా ఆ విషయం అంతా తెలుసు. సో ఇది ప్రశ్న ఛానల్ అన్నకి సపోర్ట్గా కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడారో అందులో ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకినేది లేదు, సివియర్ యాక్షన్ తీసుకుంటాం అన్నట్టు చెప్పారు కదా. అదే పాయింట్ మీద వీడియో చివరిదాకా చూడండి. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఎట్లా ఒక ఈకో సిస్టమ్ డిస్టర్బ్ చేస్తున్నారో డబ్బులు సంపాదించుకుంటూ మీకు అర్థమవుతుంది. కేవీఆర్ అనే జర్నలిస్ట్ని సరూర్నగర్ పిఎస్ దగ్గర నుంచి ఎట్లయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఇక్కడ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఏపీ పోలీసులు, అదే సరూర్నగర్ పిఎస్లో డిసెంబర్ 1st వీక్లో 16 మంది మీద ఎఫ్ఐఆర్ అయ్యింది సాయిబాబా విషయంలో. అయితే అందులో లలిత్, కరుణాకర్ వీళ్ళ పేర్లు లేవు. కానీ వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసిరు అన్నట్టు. మళ్ళీ వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు మీరు దీని గురించి మాట్లాడారు కాబట్టి నేను దీని గురించే పాయింట్అవుట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ 16 మంది ఓటర్లు అందరూ ఆంధ్ర వాళ్ళే. సో ఒక్కొక్కరి డీటెయిల్స్ చెప్తా. ఇక్కడ ఎంత ఈకో సిస్టమ్ డిస్టర్బ్ చేస్తారో మీరు తెలుసుకొని వీళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకొని ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి తిప్పుతారో తిప్పండి. ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసుకొని అడ్డమైన ముచ్చట్లు చెప్పి ఇక్కడ జనాలని ప్రొవోక్ చేస్తుంటే మరి కేసులు అవుతాయి కదా, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంటే. మరి పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వీళ్ళని పిలిచిర్రు. లలిత్, భరత్ వర్ష, మాధవిలత వీళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఏం రాలేదు. రాకుండా ఏం చేసిరంటే, హిందూ బంధువులారా అందరూ నాకు సపోర్ట్గా రండి, సరూర్నగర్ పిఎస్లో సాయిబాబా భక్తులు కేసేసిరు అని పోలీస్ స్టేషన్ మీదకి జనాలని లాగడానికి ట్రై చేసిండు. ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి చేసిండు. ఇది డిసెంబర్ 29th రోజు జరిగింది. వీడియో చూడండి. అందరికి జై శ్రీరామ్. ఇప్పుడే సరూర్నగర్ పిఎస్ నుంచి కాల్ చేశారు. ఏదో ఒక కేసు ఫైల్ అయిందంట నా మీద, నాతో పాటు చాలా మంది హిందువుల మీద, మన దువాడ శివప్రసాద్ గారి మీద, అందరి మీద. ఎందుకు అంటే సాయిబాబా ముస్లిం అని ఎప్పుడో వ్యాఖ్యలు చేసావట. దాని గురించి ఆ కేసు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పటిదాకా సాయిబాబా మీద అరాకొర యుద్ధం చేస్తున్నాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేసి సాయిబాబా ముస్లిమే, సాయిబాబా గుళ్ల పేరుతో చలామణి అవుతున్నవన్నీ కూడా దర్గాలే. ఈ దర్గాల దరిద్రాల నుంచి హిందువులందరినీ కాపాడుకోవాల్సిందే. ఓకే, అలాగే ఇంకేదన్నా యుద్ధాలు ఉంటే కూడా అన్ని కూడా ఇప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ పెట్టేసి సాయిబాబాకి సనాతన ధర్మానికి సంబంధం లేదు, సాయి అనేవాడికి మాకు అసలు సంబంధం లేదు అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తానికి మంచి మోకా ఇచ్చారు. రవి చేద్దాం, రేపటి నుంచి ఇదే యుద్ధంలో ఉందాం. అట్లాగే ఈ కేసు పెట్టడం వెనకాల చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయంట. షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ తో పాటు ఆ పెద్దవాళ్ళందరి దగ్గర బోల్ డబ్బు ఉంది. మరి మా దగ్గర దమ్ముందర బేవకూఫ్ నిజాయితీ ఉంది. ఆ నిజాయితీతోటే మా హిందూ బంధువులు మా వెనుకున్నారన్న సపోర్ట్ తోటే మేము యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాం. చూసుకుందాం. అలాగే మాకు మద్దతుగా రేపు ఎవరైనా సరూర్నగర్ పిఎస్ కి రావాలి అనుకుంటే 10 గంటల కల్లా వచ్చేయండి. యుద్ధానికి కాదు, మాకు మద్దతు ఇవ్వడానికి. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అలాగే సాయిబాబా ముస్లిమే. వీళ్ళు లీగల్ సిస్టమ్కి ఎక్కడైనా రెస్పెక్ట్ ఇస్తురా? వీడి మీద కేసు అయితే హిందువులు ఎందుకు రావాలి పోలీస్ స్టేషన్కి? అక్కడొచ్చి పోలీస్ స్టేషన్లో అన్రెస్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఇది తప్పు కాదా? ఫోన్ వచ్చిందో లేదో వెంటనే యూట్యూబ్ ఛానళ్లలో, టీవీలలో ఏపిచ్చేసిర్రు. మాధవిలత ఫోటో పెట్టేసి ఫోన్ వచ్చింది వీళ్ళకి, ఆమెను ఎందుకు హైలైట్ చేసిర్రు? ఏ హిందుత్వవాదం పట్టుకుంటే బీజేపీలో దగ్గర అయిపోదామనా? ఇట్లాంటి వాళ్ళ వల్లనే బీజేపీ ఇజ్జత్ కూడా ఖరాబ్ అవుతుంది. వన్ సైడెడ్ పార్టీ లాగా కనిపిస్తుంది. పోలీస్ వాళ్ళు కూడా ఏం చేసిరు, అదంతా న్యూస్లోకి వెళ్ళి రచ్చ అవుతుందని చెప్పి నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి ఉంది, దాని తర్వాత న్యూ ఇయర్ ఉంది, పక్కనే పెద్ద సాయిబాబా మందిరం ఉంది. ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం ఇష్టం లేక పోలీస్ వాళ్ళు మళ్ళీ వెంటనే ఫోన్ చేసి కొంచెం సేపటికి చెప్పిర్రు, మేము మళ్ళీ ఒకసారి పిలిస్తే మీరు అప్పుడు రండి అని చెప్పి. ఇది వీళ్ళ బ్రతుకు. లీగల్ సిస్టమ్కి వీళ్ళు ఇక్కడ రెస్పెక్ట్ ఇలే. అదే పనిగా అడ్డమైన వీడియోలు చేస్తుంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో షిరిడి నుంచి పోలీసులు వచ్చారు. షిరిడిలో అందరి మీద వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి వీళ్ళు మాట్లాడిన ట్రాన్స్లేషన్స్ ఇచ్చి వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చింది నేనే. దాదాపు 15-16 మంది మీద అక్కడ కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.
ఎంతకీ ఆగకపోతే దిల్షనర్ పోలీసులు ఫోన్ చేస్తే మాట వినకపోతే షిరిడి నుంచి వచ్చి ఒక్కొక్కరికి సమన్స్ ఇచ్చి పోయిర్రు. 8 days 9 days ఉన్నారు ఇక్కడ. దానికైనా రెస్పెక్ట్ ఇవ్వాలా? మరి ఆంధ్ర నుంచి వచ్చిన మాధవిలత షిరిడి పోలీసులు ఈమెకి ఫోన్ చేసిన దాన్ని కూడా రికార్డ్ చేసుకొని మజాక్ చేసింది. ఏమనాలి ఇప్పుడు? లీగల్ సిస్టమ్కి రెస్పెక్ట్ ఇస్తలేరు. కావాలంటే లిస్ట్ పెడతా చూడండి, 16 మంది యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో అందరూ ఆంధ్ర వాళ్ళే. మళ్ళీ అందులో లలిత్, కరుణాకర్ వీళ్ళు తర్వాత యాడ్ అయ్యారు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళందరూ ఇక్కడ ఈకో సిస్టమ్ని డిస్టర్బ్ చేయడానికి. సరే, షిరిడి నుంచి పోలీసులు వచ్చి సమన్స్ ఇచ్చిర్రు. అప్పటికైనా వాళ్ళకి రిప్లై ఇవ్వాలా? ఇయ్యలే. అయినా సరే మళ్ళీ అదే పనిగా సాయిబాబా మీద అడ్డమైన హేటెడ్ అంతా క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. షిరిడి సంస్థానం నుంచి ఒక్కొక్కరి మీద 50 కోట్లు డిఫేమేషన్ నోటీస్ వెళ్ళింది. నోటీస్కైనా రిప్లై ఇచ్చిర్రా? ఇయ్యలే. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి షిరిడి సంస్థానంకి డబ్బులు లేవు, ఓ 50 కోట్లు అందరి మీద ఒక్కొక్కళ్ళ మీద వేసిర్రు అని చెప్పి అడ్డమైన ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మళ్ళీ హేటెడ్ క్రియేట్ చేసిర్రు. ప్రవచనకర్తలకి కూడా మా యొక్క విజ్ఞప్తి మనవి ఏంటంటే, గతంలో ఎవరెవరు ఏం మాట్లాడారో మాకు తెలియదు. ఈ రోజు స్పష్టంగా ఇన్ని కుట్రలు బయటపడుతున్నాయి సాయి మతం నుండి, సాయి సచ్చరిత్ర నుండి. ఇవన్నీ తెలిసాక కూడా, ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా సాయి మతాన్ని ఎవరైనా కావాలని ప్రమోట్ చేసినా, సాయి అవతార పురుషుడు, దత్తాత్రేయుడు అవతారం, విష్ణు అవతారం, శివుడు అవతారం ఇలాంటి అభూత కల్పనలతో మీరు ప్రవచనాలు చెప్తే గనక మీరు చేసేది ఖచ్చితంగా ధర్మద్రోహమే అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. మీ మీద కూడా మేము పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఇదేదో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళ నోరు నొక్కేస్తే సరిపోతుందని చెప్పి షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు భావిస్తున్నట్టున్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. దీన్ని ఆన్ గ్రౌండ్ కూడా ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్తామని త్వరలో ధర్నా చౌక్ లో ఒక నిరసన దీక్షకి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా ఇంట్రెస్టింగ్ గా పాల్గొంటామనే వారు కూడా మీ పేర్లు ఇక్కడ ఇచ్చి వెళ్తే తదుపరి కార్యాచరణలో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తాం. ఆపలేదు. ఖమ్మం నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ పడ్డది, సూటు పడ్డింది, తిరుగుతున్నారు కోర్టుకి. దాన్ని కూడా మజాక్ చేసిర్రు. అప్పటికైనా ఆపినరా? లేదు. ప్రవచనకర్తలని రోడ్డు మీదకి లాగిరు, శృంగేరి పీఠాన్ని రోడ్డు మీదకి తెచ్చిరు వీళ్ళు అడ్డమైన మాటలని చెప్పి. సో ఇంత అండర్స్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తుంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎట్లా అవుతుంది? లీగల్ సిస్టమ్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు, పోలీసులకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, కేసులు వేసినా వీళ్ళకి ఇది లేదు, దేక్లేంగే అది ఇది అంటున్నారు. ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు చూడండి ఏం చేస్తుండో, ఇంటింటికి పోయి సాయిబాబా ఫోటోలు తీపిస్తుండు. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా? ఎక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది? వీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? మరి వీడు ఆంధ్రావాడే కదా, ఏమంటే చెప్పండి. వీడి మీద కూడా అన్ని చోట్ల నుంచి కేసులు అవుతాయి. మరి తీసుకుంటా అంటే చెప్పండి, అందరితో వేపిస్తాము, తిప్పండి. వీని కూడా పేరుకేమో దళితుడు అని చెప్పుకుంటున్నాడు అన్నట్టు. దళితుడు అయితే ఇంటింటికి పోయి సాయిబాబా ఫోటోలు తీపిచ్చమని ఎక్కడన్నా కాన్స్టిట్యూషన్లో ఒక ఆప్షన్ ఉందా? లేదు కదా. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా? కాదు కదా. మరి ఇక్కడ క్యాస్ట్ ఎందుకు గుర్తొస్తుంది? ఇంకొకటి, వాడు ఎక్స్ క్రిస్టియన్, ఇంకా హిందూ కాదు. మరి అట్లాంటప్పుడు వాడు దళితుడు ఎట్లయితాడు? మళ్ళీ ఏమైనా మాట్లాడితే యూట్యూబ్ ఛానల్ లేపిచ్చేస్తారు, అడ్డమైన అని వేస్తూ ఉంటారు అన్నట్టు, నెగిటివ్ ప్రొపగాండా. తీసుకోండి వీడి మీద కూడా యాక్షన్. మరి ఆంధ్రాలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయో అంతకి ఓ 10 రెట్లు సాయిబాబా మందిరాలు ఉంటాయి కదా. మరి ప్రతి సాయిబాబా మందిరంలో నుంచి ప్రతి స్టేషన్లో వీళ్ళ మీద కేసు వేస్తే అదే పనిగా మీరు వీళ్ళని తిప్పుతారా? హిందువుల్లోనే ఉండి హిందువుల మని చెప్పుకుంటూ క్రిస్టియానిటీలోకి వెళ్ళి మళ్ళీ ఇందులోకి వచ్చి ఆ కరుణాకర్ గాడు, ఆ లలిత్, ఆ ఎక్స్ క్రిస్టియన్ గాడు హిందుత్వ ముసుగులో ఇందులో ఉండి హిందువులని డివైడ్ చేస్తూ దాదాపు తెలుగు స్టేట్స్లో తీసుకుంటే 2-3 కోట్ల మంది సాయిబాబా భక్తులు ఉంటారు. అంతమందిని బాధ పెట్టిరు. మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎక్కడుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? అడగండి వాళ్ళ దీంట్లో. ఈ వీడియో చూడండి. చేయాల్సి వచ్చింది బాబ్రీ మసీద్ మీద అండి. అది ఒక్కటే కాబట్టి జరిగింది. ఇలాంటి మసీదులు, దర్గాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. సాయిబాబా కూర్చున్నాయి. సాయిబాబా కూర్చున్న వాటిని చాలా మంది ఆలయాలు అంటారు. నేను దర్గా అనే అంట. అసలు దర్గా అని కూడా కాదు, ఇంకా చెప్పాలంటే మసీదే అనొచ్చు. సాయిబాబా మందిరాలు వీడికి దర్గాలాగా కనిపిస్తున్నాయంట. కరుణాకర్ గాంధీ చూడండి. సాయి ముస్లిం కాదు, సాయి
సాధారణ ముస్లిం కాదు, ఒక ఉన్మాద ముస్లిం, పైత్యంతో నిండిపోయినటువంటి ముస్లిం. ఉన్మాద ముస్లిం అని అంటున్నాడు అన్నట్టు. ఏం ప్రూఫ్ ఉంది? ఇట్లాంటి అలా వీడియోల్లో కొన్ని వందల క్లిప్పులు ఉన్నాయి. మరి యాక్షన్ తీసుకోండి. నిజంగా మీరు తిప్పుతా అని అంటే, మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిరో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి, దానికి మీరు కట్టుబడి ఉంటా అంటే రాధా మనోహర్ దాస్, లలిత్, కరుణాకర్, భారత్వర్ష, భాస్కర్ కిల్లి, మాధవిలత, సూర్య అఖొండి మీ ఫ్యానే వాడు. పీఠాపురంలోనే తిరుగుతూ ఉంటాడు, గాలి తిరుగుడు. ఇట్లాంటి వాళ్ళందరినీ మీరు తిప్పండి. కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేస్తారు. ఒక అన్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చి? ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో బ్రతుకుతూ ఇక్కడ ఈకో సిస్టమ్ డిస్టర్బ్ చేస్తారు. మీరు సపోర్ట్ చేస్తా అంటే కేసులు వేయడానికి మేము రెడీ. తీసుకునేటోళ్ళు ఎవరున్నారు మీరు సపోర్ట్ చేయకపోతే? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ వీడిది ఆంధ్రానే కదా, తాళ్ళపూడే కదా. మరి అడ్డమైన మాటలన్నీ సాయిబాబా గురించి మాట్లాడతాడు, బైబిల్ గురించి మాట్లాడతాడు, జీసస్ గురించి మాట్లాడతాడు, మేరీ మాత గురించి మాట్లాడతాడు. మరి తన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఎవరు? ఓ ఇల్లు లేదు, గూడు లేదు, ఎక్కడ పోతే అక్కడ ఎవడో ఒక ఫ్యాన్ ఉంటాడు, వాడిని పట్టుకుంటాడు, వాడు ఇచ్చిన అకామిడేషన్లో ఉంటాడు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు అయినండి? మీరు బైబిల్ పట్టుకుని బొగడ బైబిల్ కొంపల దగ్గరికి వచ్చి మా ఎండిపోయిన శవాన్ని అమ్ముకోండి, మీకున్నది అమ్ముకోండి అని అడుక్కుంటున్నారు. మీరు ఓన్లీ గొర్రెల దగ్గరికి వెళ్ళి ఇవ్వండి బొగడ బైబిల్, మేము కామెడీ చేయం. పాత బస్తీకి వెళ్ళి అని ప్రచారం చేయమను. అరొకరికి పుడితే తండ్రి సన్నిధి అని పెట్టినోడు కావచ్చు, లేకపోతే కలవరి అని పెట్టినోడు కావచ్చు, లేకపోతే హోసన్న మినిస్ట్రీ పెట్టినోడు కావచ్చు, ఎరిపప్పు కావచ్చు. మిమ్మల్ని అందరినీ పుట్టించింది మేమే. మా కష్టానికి పుట్టినోళ్ళే మీరు. బ్రిటిష్ వాళ్ళు మీ ఇళ్ళకి రాలేదు. మా కష్టానికి పుట్టినోళ్ళే మీరు. బ్రిటిష్ వాళ్ళు మీ ఇళ్ళకి రాలేదు. సుప్రీంకోర్టుని ఎట్లా తిడుతున్నాడో వినండి. సుప్రీంకోర్టు లేడు, అది పొగుడు లేడు, చెప్పు తీసుకుంటాం. నీ లిమిట్స్ మీరు దాటారా బాగుండు. తొక్కలో కోర్టు ఏం కేర్ చేయకండి, నీ ఆదేశం ఏమైనా. మరి తన మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఆంధ్రావాడే కదా, మీరు ఆంధ్ర నుంచే కదా రిప్రజెంట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎంగా. మరి ఎందుకు వీళ్ళ మీద ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు తీసుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఎన్ని సాయిబాబా మందిరాలు ఉన్నాయో అన్ని సాయిబాబా మందిరాల నుంచి ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో కేసులు వేపిస్తాము. తిప్పుతా ఉండండి. కొడుకులకి తెలియాలి హిందువులని డిస్టర్బ్ చేస్తే ఎట్లుంటుందో. పుట్టింది ఒక దగ్గర అయితే బ్రతకడానికి ఒక దగ్గరికి వచ్చి ప్రాంతం కాని ప్రాంతంలో ఇక్కడ ఈకో సిస్టమ్ని ఎందుకు దెబ్బతీస్తున్నారో తిప్పినప్పుడు తెలుస్తుంది. మీరు తిప్పుతా అంటే కేసులు నేను వేపిస్తా. ఈ రాధా మనోహర్ దాసు పేరుకి సన్యాసి, కానీ సన్యాసి అంటే ఏంటి? సత్తి యందు న్యాసం చేసేవాడు అని. వీడు బ్రతుక్కి వీడు ఎప్పుడైనా సత్తి యందు న్యాసం చేశాడా? లేదు. ఓ సన్యాసికి ఉండే లక్షణాలు ఉన్నాయా? లేదు. సన్యాసికి ఉండే ఒక వాక్చాతుర్యం ఉందా? లేదు. ప్రాస కావాల్సి వస్తుంది, ప్రాస. బైబిల్ని, జీసస్ని, మేరీ మాతని ఎట్లా తిడుతున్నాడో ఒకసారి చూడండి. మొత్తం ఒక కమ్యూనిటీని అన్నాడు కదా. ఇక నేను వాళ్ళనేం సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు కూడా హిందూ దేవీ దేవతలను అట్లనే తిడుతురు. కానీ వాళ్ళేవైతే క్వశ్చన్లు అడుగుతున్నారు రాముడి గురించి, సీతమ్మ గురించి, లేకపోతే కృష్ణుడి గురించి, కర్ణుడి గురించి, ఇట్లాంటివన్నీ హిందువుల దగ్గర సమాధానాలు ఉన్నాయా? ఎవరి దగ్గర సమాధానాలు లేవు. అదే పనిగా 10 సంవత్సరాల నుంచి ఇదే ఆంధ్ర బ్యాచ్, లలిత్, కరుణాకరు, ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడు, ఇట్లాంటి వాళ్ళందరూ అదే పనిగా వాళ్ళని తిడుతున్నారు తప్ప వాళ్ళు అడిగేదానికి ఒకదానికైనా సమాధానం చెప్తే ఒక రిప్లై వీడియో చేసిరా? లేదు. తిట్టడమే అయిపోయింది. రాధా మనోహర్ దాస్ కానీ ఎవ్వడు కానీ ఒక రామాయణ ప్రవచనం ఇచ్చింది లేదు, మహాభారత ప్రవచనం ఇచ్చింది లేదు, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పింది లేదు. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు కదా ప్రతిసారి కూడా. మరి ఇక్కడికి వచ్చి ఇట్లా ఈకో సిస్టమ్ డిస్టర్బ్ చేస్తుంటే వీళ్ళు క్రిస్టియన్ పాస్టర్లను తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, ఇద్దరి మధ్యలో పోయి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుళ్ళని తిట్టుకోవడం. వీళ్ళు బాగానే డబ్బులు సంపాదించుకుంటున్నారు యూట్యూబ్ నుంచి. కానీ వీళ్ళ మధ్యలో నలిగిపోయేది నార్మల్ పీపుల్, కామన్ పీపుల్. వాళ్ళు ఎందుకు వినాలండి? వీళ్ళు తిట్టుకుంటుంటే రాముడిని వాళ్ళు తిట్టింది మేమెందుకు వినాలి, కృష్ణుని తిట్టింది మేమెందుకు వినాలి? దమ్ముంటే సమాధానం చెప్పండి. వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఉండవు. 4 పురాణాల్లో ఎతికితే ఒక సందర్భం గురించి మనకి ఆన్సర్ దొరుకుతుంది. అందుకే 18 పురాణాలు. ఒక పురాణంలో రాయడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ సందర్భానుసారం దాన్ని డివైడ్ చేసి మనకి ఈజీగా ఉండడానికి. ఈ విషయమైనా వాళ్ళు చెప్పిరా? లేదు. మరి కేసులు అవుతాయి. కేసులు వేస్తే ఏమంటారు? అక్రమ కేసులు వేశారని మళ్ళీ మా మీదనే వీడియోలు చేస్తారు.
ఎక్కడి నుంచో ఇక్కడికి బ్రతకడానికి వచ్చి ఇక్కడ ఆఫీసులు పెట్టుకొని ఇక్కడ ఈకో సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు అందరూ ఆంధ్ర బ్యాచే కాబట్టి, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళే కాబట్టి, వీళ్ళని రిప్రజెంట్ చేస్తుంది కూడా మీరే కాబట్టి, వీళ్ళు మాట్లాడిన అన్నిట్లో కరెక్ట్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచే ఉంది, అంతకన్నా మించి ఇంకొకటి లేదు అని మీకు అనిపిస్తే వాళ్ళ వీడియోలు మొత్తం చూడండి. అనిపిస్తే మీరు వీళ్ళని పట్టించుకోకండి. వీళ్ళ మీద ఇన్ని కేసులు ఇన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి అంటే ఉట్టిగా అవుతాయా? ఎన్నో తప్పులు చేసిరు కాబట్టి కదా, అన్ని పరిశీలించే కదా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ వేసేది, కోర్టు నుంచి వీళ్ళని సమన్స్ ఇచ్చి మరీ తిప్పేది. అది సరిపోతుంది కదా వీళ్ళు ఎన్ని తప్పులు మాట్లాడుతున్నారు, ఇంత తప్పుడు బిహేవియర్తో ఉన్నారని చెప్పడానికి. మరి యాక్షన్ తీసుకోండి, లేదంటే తెలంగాణ నుంచి వీళ్ళని అక్కడికి పిలిపించుకోండి. వీళ్ళు ఏం తప్పు చేయలేదని మీకు అనిపిస్తే పార్టీ ఫండ్ నుంచో ఎట్లనో అట్లా వీళ్ళు కూడా అన్అపాలజెటిక్ సనాతనీసే అని చెప్పి ఆఫీసులు ప్రొవైడ్ చేయండి ఆంధ్రాలో. అక్కడ ఈకో సిస్టమ్ని మీరు ఎంతైనా డిస్టర్బ్ చేసుకోండి, తెలంగాణలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తే మాత్రం బాగుండదు. లేదు వీళ్ళు మాట్లాడింది తప్పే అని మీకు అనిపిస్తే సరూనగర్ పిఎస్లో అందరి పేరు మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. దాదాపు 16 మంది ఫస్ట్, దాని తర్వాత ఇంకొక 10 మంది కూడా యాడ్ అయ్యారు. అందరూ ఆంధ్ర బ్యాచే. ఎట్లా అయితే కేవీఆర్ అనే జర్నలిస్ట్ని మీరు అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళ హెల్ప్ తీసుకొని, అదే సరూనగర్ పిఎస్ నుంచి మీరు వాళ్ళ హెల్ప్ తీసుకొని అరెస్ట్ చేయించారో, అదే ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు వాడి ఇదే ఆంధ్ర బ్యాచ్ మీద ఒక్కొక్కరి మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. అప్పుడు చెప్తాము మీరు నిజంగా చాలా గ్రేట్ అని, మీరు నిజంగా అన్అపాలజెటిక్ సనాతనీయే అని, వన్ సైడ్ ఎప్పుడు మాట్లాడరు అని. అప్పుడు మేము డిసైడ్ అవుతాం. ఇదే బ్యాచ్ ఇక్కడ చేస్తున్న కొన్ని అకృత్యాల గురించి చెప్తాను చూడండి, ఎట్లా డబ్బులు సంపాదించుకుంటున్నారో అక్రమంగా. పేరు లేని అవధూత గమనికి ఒక గుడి కట్టి అదో దత్తాత్రేయ స్వామి విగ్రహం పెట్టి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 25 ఎకరాలు తీసుకొని 10 కోట్లతో ఒక గుడి కట్టి ఇంకో 90 కోట్లు నొక్కేద్దామని చెప్పి 9 మంది ప్లాన్ చేసారు. ఆ 9 మంది ఆంధ్ర వాళ్ళే, ఆంధ్రాకి సంబంధించిన యూట్యూబర్లే, ఇన్ఫ్లుయెన్సర్లే. అలా వాయిస్లోనే ఉంటుంది, వినండి. ఒకటే పాయింట్, మనం యూట్యూబ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందామా లేకపోతే సామరస్యంగా నిజాయితీగా మాట్లాడుకుందామా? హానెస్ట్ గా మాట్లాడుకుందాం, చెప్పండి. ఓకేనండి. ఒక్కటే సూటి ప్రశ్న అండి. మీరు దాంట్లో ఆరోపణ చేశారు, అది నాకు లలిత్ కూడా చెప్పాడు మీతో మాట్లాడాను అని చెప్పి. ఓకే. బట్ నాది ఒక్కటే పాయింట్ ఏంటి అంటే 10 కోట్లు మేము తినేసాము, 10 కోట్లు గుడికి పెడుతున్నాము, మిగతా 90 కోట్లు తినేసాము అన్నది ప్రవీణ్ మీతో చెప్పాడా? తినేసాము కదా సార్, తినడానికి ప్లాన్ అంట. అదే అంటే ఇప్పుడేంటి 10 కోట్లతో మేము గుడి కట్టి మిగతా 90 కోట్లు కూడా మాది తినడానికి ప్లాన్ అని ప్రవీణ్ చెప్పాడు, అంతేనండి? అవును సార్. అంటే ఇప్పుడు ఆ గ్రూప్ లో ప్రవీణ్ కూడా ఉన్నాడు కనుక ప్రవీణ్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్, అంటే తినే పార్ట్ దీంట్లో, అంతే కదా? మరి అలాగే అనుకోవాలి మరి. ఇంకా అయితే ఈ విషయం మీతో క్లారిటీగా చెప్పాడు ప్రవీణ్, అవునా? ఇప్పుడు నేను దాని గురించి కదా ఇంకా చాలా జరిగింది చెప్తాను కానీ చెప్పండి. నేను గమనించింది ఏంటి అంటే మీరు ఒకరి దగ్గర నుంచి ఒక విషయం తీసుకొని అది మీరు ఉంచుకోవట్లేదు, ఇది ఇంకొకరికి చేరవేస్తున్నారు. మీరు గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చెప్పారు? ఇప్పుడు ప్రవీణ్ మీకు చెప్పాడు అనుకోండి, అనుకుందాం. ప్రవీణ్ మీకు నమ్మి చెప్పినట్టు కదా. మరి మీరు అది ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతున్నాయి, మీరు ఏదో ఒక పెద్ద కార్యంలో ఉన్నాను అన్నారు, కాస్త సఫలీకృతం అయినట్టే కనబడుతున్నారు, వెల్ అండ్ గుడ్. ఓకే. మరి అదే టైంలో ఈ విషయం వీడికి ఎవడది గారు ఫోన్ చేయక ముందు నేను వీడియో పెట్టా పొద్దున. నేను అది మాట్లాడట్లేదు. నాకు ఒక్క నిమిషం ఇస్తే నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఓకే. ఇప్పుడు సనాతన్ ట్రావెలర్ గారికి విషయం ఎలా తెలిసింది? ఇప్పుడు మీకు ప్రవీణ్ చెప్పిన విషయం సనాతన్ ట్రావెలర్ గారికి ఎలా తెలిసింది? ఈ పిక్చర్ లో లేడు కదా. ఆగండి, ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ ఏమన్నా చెప్పండి. లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. వద్దు మనమే మాట్లాడు. ఒక్క మాట కాదండి, కాదు అసలు మనం ఈ పంచాయతీ వద్దు. మీరు చెప్పేది నేను నమ్ముతా, ఎందుకంటే మనం నిజాయితీగా అనుకున్నాం కనుక. కాన్ఫరెన్స్ కాల్ పెట్టను నేను, మీరు అట్లా లైన్ లోనే ఉండండి. ఇంకొక నెంబర్ తో నేను అయ్యో మీరు కాదు మీరు చెప్పిన మాట నేను నమ్ముతాను అంటున్నానండి. సనాతన ఫిబ్రవరి, మార్చ్ లేకపోతే జనవరిలోనో తెలుసంట. ఎలా? కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, సంతోష్ గణపాటి గారు ఎక్కడ ఇంతకు ముందు డిస్కస్ చేశారంట. అది ఎవరో చెప్పారంట. అయితే నేను ఈ విషయాన్ని హమారా ప్రసాద్ గారితో ఎట్లా చేశాను అని అంటే, నేను ఇప్పుడు లలిత్ కుమార్ గారికి ఫోన్ చేస్తున్నా, కరుణాకర్ గారి టైం చూడండి అన్నారు. లలిత్ కుమార్ గారు 15th డేట్ ఓకే అండి అని ఆయన చెప్పారు. కరుణాకర్ గారు ఆయన ఒక వర్షన్ చెప్పాడు, హమారా ప్రసాద్ గారు ఆయన ఒక వర్షన్ చెప్పాడు, ప్రవీణ్ కుమార్ ఆయన ఒక వర్షన్ చెప్పాడు. ఇలా నలుగురితో నేను జూన్ 1వ తేదీ నుంచి నేను మెసేజ్లు చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. నాకు సరైన క్లారిటీ లేదు.
ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి విషయాన్ని నాకు సనాతన ట్రావెలర్ అతనికి ఎప్పుడో తెలుసు. నేను అతను చెప్పడం కాదు. సనాతన ఇది ట్రావెలర్ కాస్త నమ్మశక్యంగా లేదండి, నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వేరే వెళ్ళే ఛాన్స్ లేదండి. బ్రతికేది ఇక్కడ ఆ? ఇక్కడ డబ్బులు సంపాదించుకొని ఇక్కడ జనాలని మోసం చేస్తూ 90 కోట్లు అంటే మాటలా? ఒక్కొక్కడు 10 కోట్లు వేసుకుందాం అనుకున్నారు లైఫ్ టైం సెటిల్మెంట్. పంపించేది ఎక్కడికి? మళ్ళీ ఆంధ్రాకి. కట్టేది ఎక్కడ? గుడి ఆంధ్రాకి, హెవెన్కి, ఎవడో పేరు లేని అవధూతకి. మీరు ఏ పిఠాపురం నుంచి అయితే రిప్రజెంట్ చేస్తున్నారో అదే పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి సంస్థానం ఉంది. అదే సంస్థానము ప్రూఫ్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురంలోనే పుట్టారని చెప్పడానికి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి చెప్పారు నేను సాయిబాబా లాగొస్తా అని చెప్పి. మరి శ్రీపాదుడి వాక్కుకి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అదే సాయిబాబా మీద 9 నెలల నుంచి అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే మల్టిపుల్ ప్లేసెస్లో కేసులు అయితే ఒక్క కేసుకైనా ఒక్క పోలీస్ స్టేషన్కైనా వీళ్ళు వచ్చిరా? రావట్లేదు. లీగల్ సిస్టమ్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కోర్టులు సమ్మన్స్ పంపిస్తే దానికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఎవ్వరికి రెస్పెక్ట్ ఇస్తలేరు. పోలీసులకు కూడా రెస్పెక్ట్ ఇస్తలేరు. మజాక్ అయిపోయింది ఇక్కడ బ్రతకడానికి వచ్చిన వాళ్ళకి. ఏం చేద్దామంటారు వీళ్ళని? తిప్పండి, బొచ్చడు ప్రూఫ్లు ఉన్నాయి వీళ్ళని ప్రతి స్టేషన్లో ఎందుకు తిప్పాలో, ఎన్ని సంవత్సరాలు తిప్పాలో అని. సో ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీరు ఏదైతే మాటలు మాట్లాడారో 3-4 డేస్ బ్యాక్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, సోషల్ మీడియా ఎలా ఉండాలి, మీరు కంప్లైంట్లు ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం, అది ఇదని ప్రతిదీ వీళ్ళకి వర్తిస్తుంది. ప్రతి ప్రూఫ్ కావాలంటే మేము సబ్మిట్ చేస్తాం. ఎన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. ఎట్లా తిప్పుతారో తిప్పండి. ఇంకొకసారి హిందువుల జోలికి రావద్దు. తెలంగాణలో బ్రతకడానికి ఒకవేళ వచ్చి ఇక్కడ ఉందాము అని అనుకుంటే వీళ్ళు ఇంకా కూడా ఇక్కడ ఈకోసిస్టమ్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ జనాలతో ఎలా ఉండాలో అలా మాత్రమే బ్రతికేటట్టు ఉంటేనే ఇక్కడ బ్రతకనిస్తాం. ఇక్కడ ఉంటారు. లేకపోతే మీరు ఆంధ్రాకి తీసుకొని వెళ్ళి వీళ్ళు నిజంగా సనాతనులే అని మీకు అనిపిస్తే అక్కడ మీరే వీళ్ళకి ఆఫీసులు ఇచ్చి మరీ పోషించుకోండి. ఆఖరికి కొడుకులు దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో పనిచేసే అయ్యగారితో కూడా మజాక్ చేసిర్రు ఆయన మీద వీడియో చేసి. భాస్కర్ కిల్లిగాడు బ్రాహ్మణులు ఎవరైతే సాయిబాబా మందిరాల్లో పనిచేస్తారో మసీదులో ముల్లాలు అయిపోండి, చర్చిల్లో పాస్టర్లు అయిపోండి అంటున్నాడు. ఆడెక్కడ పుట్టిండో ఆయనకే తెలియదు. ఆంధ్రానే చెప్పుకుంటున్నాడు ఆడు. సో ఇంకెప్పుడు యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. ఇదా మాట్లాడేది? ఎవరికి రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు వీళ్ళు? ఇక్కడికి వచ్చి ఈకోసిస్టమ్ని డిస్టర్బ్ చేయడానికి తెలంగాణలో. హర హరం మహాదేవ.